మీ ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు యూజ్ చేయని చాలా సీక్రెట్ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. వాటి వల్ల ఏమవుతుందంటే మీ బ్యాటరీ యూసేజ్ అని ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ప్రైవసీ అనేది మనకి ప్రైవసీ అనేది ఎవరికైనా వెళ్ళకోకుండా మన ప్రైవసీ సేఫ్టీగా ఉండడానికి యూజ్ అవుతుంది. అలాగే వాటిలో మనకి కొన్ని డైలీ లైఫ్లో చాలా యూజ్ అయ్యే సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో మీకు 10 యూజ్ఫుల్ ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ చెప్తాను అనమాట. ఈ ఒక మోడల్లో ఒక రకంగా ఉంటాయి మన సెట్టింగ్స్ పేరు, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఒకసారి అలా చెక్ చేసుకుంటూ ఉండండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీబీకే టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు 10 ఆండ్రాయిడ్ సీక్రెట్ సెట్టింగ్స్ గురించి చెప్పబోతున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి యాప్ పర్మిషన్ అనమాట. ఇప్పుడు మన సెట్టింగ్స్లో వెళ్తే అక్కడ యాప్ పర్మిషన్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కొన్ని మొబైల్స్లో ఎలా ఉంటుందంటే యాప్స్ ఉంటుంది. ఆ యాప్స్ ఓపెన్ చేస్తే యాప్ పర్మిషన్స్ అని ఉంటుంది. ఆ యాప్స్ పర్మిషన్ క్లిక్ చేస్తే మనకి అన్ని యాప్స్కి మనం పర్మిషన్ ఇచ్చింటాం. ఇప్పుడు క్యాలిక్యులేటర్ అనే యాప్ ఉంది. ఆ యాప్కి మనకి కెమెరా అవసరం లేదు, కానీ ఆడ కెమెరా పర్మిషన్ ఇచ్చింటాం. అలాంటివన్నీ ఆఫ్ చేసుకోవాలి. అవసరం లేని యాప్స్కి అలా మనం ఇచ్చింటాం అనమాట. ఇప్పుడు క్యాలిక్యులేటర్ కెమెరాతో ఏం పని, కానీ మనం కెమెరా పర్మిషన్ ఇచ్చింటాం, వాటిని ఆఫ్ చేయాలి. అలా మీకు అనవసరమైన సెట్టింగ్స్ ఉంటాయి కదా, వాటిని పర్మిషన్ ఆఫ్ చేసుకోండి. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి నోటిఫికేషన్ హిస్టరీ అనమాట. ఇప్పుడు ఎవరైనా మనకి వాట్సాప్లో మెసేజ్ పెట్టింటారు, మనం చూడకముందే వాళ్ళు డిలీట్ చేసింటారు, కానీ మనకి అవన్నీ చూపిస్తుంది. అలాగే మీరు ఏదన్నా ఒక నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది, మీరు పొరపాటున క్లియర్ చేసింటారు, కానీ మీకు ఆ నోటిఫికేషన్ ఏదో తెలియాలంటే ఈ సెట్టింగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే మన మొబైల్ సెట్టింగ్స్లో వెళ్ళి అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ అక్కడ నోటిఫికేషన్ హిస్టరీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అక్కడ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకుంటే ఆ తర్వాత నుంచి మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా అక్కడ చూపిస్తుంది. మీరు పొరపాటున క్లియర్ చేసినా కూడా అక్కడ ఉంటుంది. ఎవరైనా వాట్సాప్లో మీకు మెసేజ్ పెట్టి మనం చూడకముందే డిలీట్ చేసేయాలనుకోండి, అక్కడ అది కూడా ఉంటుంది అనమాట. అక్కడ థర్డ్ వచ్చేసి బ్యాటరీ యూసేజ్ అనమాట. ఈ బ్యాటరీ యూసేజ్ ఎలా అంటే మన మొబైల్ సెట్టింగ్స్లో వెళ్ళి అక్కడ బ్యాటరీ మీద క్లిక్ చేసి అక్కడ మళ్ళీ బ్యాటరీ యూసేజ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ఏ యాప్ ఎంత బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది అని ఉంటుంది అనమాట. అక్కడ మీకు అవసరం లేని యాప్ తీసేసుకుంటే మీ బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి డిజిటల్ వెల్ బీయింగ్. అంటే మన మొబైల్లో మీరు ఎక్కువ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ లేదంటే ఫేస్బుక్ ఎక్కువ చూస్తున్నారా, అలాంటివన్నీ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఈ సెట్టింగ్ అనేది మన మొబైల్లో సెట్టింగ్స్లో వెళ్తే డిజిటల్ వెల్ బీయింగ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం రోజు మొబైల్ ఎంతసేపు చూస్తున్నాము, ఏ యాప్ ఎంత సమయం వరకు చూస్తున్నాము, అంటే ఎన్ని గంటలు చూస్తున్నాము అనేది క్లియర్గా డేటా ఉంటుంది. మీరు ఇక్కడ ఆ యాప్కి టైమింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంతసేపే ఆ యాప్ ఓపెన్ కావాలి, మళ్ళీ ఆ టైం అయిపోతేనే యాప్ ఓపెన్ అవ్వకుండా. ఇది మీ స్క్రీన్ టైంని తగ్గించడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ సెట్టింగ్. ఫిఫ్త్ సెట్టింగ్ వచ్చేసి మనకి క్విక్ నోటిఫికేషన్ సెంటర్ అనమాట. పైన మనకి నోటిఫికేషన్ ప్యానల్ మనకి ఇట్లా అడగానే స్వైప్ చేయగానే వస్తాయి కదా, వాటిని మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. పైన మనకి పెన్సిల్ సింబల్తో ఉంటుంది అనమాట. ఒక్క మొబైల్ ఒక రకంగా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం ఆర్డర్ వైజ్ మనకి ఎక్కువ ఏమైతే యూజ్ చేస్తామో అవన్నీ మన కన్వీనియంట్ ప్లేస్ కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట. వాటి వల్ల ఏమవుతుందంటే మన టైం అనేది సేవ్ అవుతుంది, ఎదిగే పని ఉండదు. మనం తొందరగా అట్లా అని మనం స్వైప్ డౌన్ చేయగానే క్విక్ సెట్టింగ్లో మనకి పైన కనిపిస్తుంది, వాటిని ఈజీగా ఆన్ చేయొచ్చు. సిక్స్త్ సెట్టింగ్ వచ్చేసి ప్రైవేట్ డిఎన్ఎస్ అనమాట. ఈ డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే మన సెక్యూరిటీని, ప్రైవసీని స్టాప్ చేయడానికి ఎక్కువ వెళ్ళకుండా, హ్యాకర్ చేతులకు వెళ్లకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. ఎలా ఆన్ చేసుకోవాలంటే మన సెట్టింగ్స్లో వెళ్ళి అక్కడ మొబైల్ నెట్వర్క్లో వెళ్తే అక్కడ మనకి నెట్వర్క్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఉంటుంది, డిఎన్ఎస్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి 3 ఆప్షన్లు ఉంటాయి. ఆటోమేటిక్ ఉంటుంది అనమాట, ఆఫ్ అని. వీటి వల్ల ఏమవుతుందంటే మన స్పెసిఫిక్ అనేది మనము సపరేట్గా ఉంటాయి అనమాట. యాడ్ కార్డ్స్ అని కొన్ని ఉంటాయి డిఎన్ఎస్, వాటిని ఎంటర్ చేయడం వల్ల మనకి యూజ్ ఉంది. కానీ మీరు గూగుల్లో ఉంది బ్లైండ్గా ఎంటర్ చేశారనుకోండి, మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 7th సెట్టింగ్ వచ్చేసి లాక్ స్క్రీన్ ప్రైవసీ అనమాట. మీరు ఎప్పుడైనా మొబైల్లో లాగ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి కదా, మెసేజెస్, వాట్సాప్ అట్లాంటివి. వాటిని ఎవరైనా చూడకూడదు అంటే కనుక మనకి ఇక్కడ ప్రైవసీ అనేది ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనకి సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, మనకి లాక్ స్క్రీన్లో మెసేజ్ అనేది చూపియవు, మనం లాక్ ఎంటర్ చేస్తే తప్ప చూపియవు. అది ఎలా చేయాలంటే మన సెట్టింగ్స్లో వెళ్ళి అక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే అక్కడ లాక్ స్క్రీన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ హైడ్ నోటిఫికేషన్ ఫ్రమ్ ది లాక్ స్క్రీన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి లాక్ స్క్రీన్లో నోటిఫికేషన్ చూపించదు. మనం లాక్ తీసే వరకు మనకి నోటిఫికేషన్ అనేది ఏమొచ్చిందో కూడా తెలియదు అనమాట. ఈ సెట్టింగ్ వచ్చేసి లొకేషన్ అనమాట. మనకి ప్రతి ఒక్క యాప్కి లొకేషన్ అనేది ఎనీ టైం అవసరం ఉండదు అనమాట. ఏదో ఒక గూగుల్ యాప్కి, మ్యాప్స్కి మాత్రమే అవసరం, మిగతా యాప్స్కి అవసరం లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే అలో వైల్ యూజింగ్ యాప్ అని ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. తర్వాత ఇది మనం ఒకవేళ పొరపాటున ఇచ్చిన ఆల్వేస్ మనం ఎలా ఆఫ్ చేసుకోవాలంటే మన మొబైల్లో సెట్టింగ్స్లో వెళ్ళి అక్కడ లొకేషన్ అని ఉంటుంది, లొకేషన్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ ఏ యాప్స్కి మనం పర్మిషన్ ఇచ్చాం, ఎలా ఇచ్చాం, ఆల్వేస్ ఇచ్చామా, ఉండే యూజింగ్ యాప్ని ఇచ్చామా, అక్కడ ఉంటుంది అనమాట.
దాంట్లో మనము అవసరం లేని ఉంటాయి కదా ఆల్వేస్, వాటిని దగ్గర వెళ్ళి వాటికి అలో వైల్ యూజింగ్ యాప్ మాత్రమే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెట్టింగ్ వచ్చేసి ఫైండ్ మై డివైస్. ఇది ఏంటికి యూజ్ అవుతుంది అంటే మన మొబైల్ ఎప్పుడైతే లాస్ట్ అయిందనుకో అప్పుడు మనం లొకేషన్ ఎతకడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. దీన్ని ఎలా చేసుకోవాలంటే మన మొబైల్లో సెట్టింగ్స్ లో వెళ్తే సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ ఫైండ్ మై డివైస్ అని ఉంటుంది. లేదంటే కనుక ప్లే స్టోర్ లో మనం ఫైండ్ మై డివైస్ యాప్ ఎక్కించుకుని అందులో మనం ఒకసారి అకౌంట్ తో లాగిన్ అయ్యి అక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ లో వెళ్తే మనకి లొకేషన్ ఆడ 3 రకాలు ఉంటాయి అనమాట. వైల్ యూజింగ్ నెట్వర్క్, వైల్ యూజింగ్ లొకేషన్ బై ది నెట్వర్క్, థర్డ్ వచ్చేసి ఆఫ్ అని. మీకు ఎప్పుడు ప్రైమరీగా ఆఫ్ లో ఉంటుంది. వాటిని మీరు ఆ ఫస్ట్ సెకండ్ ఆప్షన్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ లాస్ అయినప్పుడు మనం ఎత్తుకోవడానికి ఈజీ అవుతుంది. మొబైల్ పోయినాక ఈ యాప్ మనం సెట్టింగ్ చేసే కాదు. 10th సెట్టింగ్ వచ్చేసి అన్యూజ్డ్ యాప్స్ అనమాట. మన మొబైల్లో యాప్స్ లోకి వెళ్తే అక్కడ మనం యూజ్ చేయని యాప్స్ చాలా ఉంటాయి. మనకి ఎలా ఫిల్టర్ చేయాలంటే మనకి యాప్స్ లోకి వెళ్ళా కానీ సెట్టింగ్స్ లో యాప్స్ లో వెళ్తే ఆ పైన 3 డాట్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి ఆడ మన అరేంజ్ విత్ ది లీస్ట్ యూజ్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో ఎప్పుడైతే మనం యూజ్ చేయని యాప్లు ఉంటాయో వాటిని పైన చూపిస్తుంది. వాటిలో మీకు అవసరం లేని యాప్స్ తీసేయండి. ఎందుకంటే ఈ అన్నెసెసరీగా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ బ్యాటరీని డ్రైన్ చేస్తాయి, అలాగే నెట్వర్క్ డ్రైన్ చేస్తాయి. నెట్వర్క్ అనేది మనకి ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ఇలాంటి ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ కోసం అలాగే టిప్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పీపీ టెక్ని. అలాగే మీకు ఇందులో మీకు తెలియని సెట్టింగ్ ఉంటుంది కదా, లేదా తెలిసిన సెట్టింగ్ ఉంటుంది కదా, వాటిని కామెంట్ సెక్షన్ లో తెలపండి.